ఇందాక వెనక్కి తిరిగి చెప్తా ఉన్నాం, వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టిందండి, ఇంకా పొదగలేదండి. ఇవి కాదు, మనం కోళ్ళు వీళ్ళు గుడ్లు తినడానికి, కానీ పని చేయడానికి మేము గొడ్డులో పని చేస్తాం. దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాం, మీకోసం ఒక కూలీలా పని చేస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు ఆ కులం ఈ కులం అని లేదు. నేను అన్ని కులాలు బాగుండాలి అని ఆలోచించేవాడిని, అన్ని ధర్మాలు బాగుండాలని ఆలోచించేవాడిని. దశాబ్దం నిలబడి ఉన్నా. ఒకటే చెప్తున్నాం, ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, అది తీసుకొస్తాను. మీరింత ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మీరందరూ దాదాపు 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చి నాకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపారు ఈ రోజున పిఠాపురం ప్రజలు. వారికి నేను ఒకటే మాటిస్తున్నా, ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, దేశం అంతా చెప్పిస్తాను. నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం. పిఠాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి, ఒక కుటుంబంలో పనిచేద్దాం. వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, సిల్క్ రైతుల సమస్యలు కానీ, మత్స్య సంపద కానీ, పాడి పరిశ్రమలు కానీ, చేనేత కానీ, ఇలా అన్ని రకాల రైతాంగాన్ని నేను ఆదుకుంటాం. మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం. అది అంతేకాకుండా శ్రీపాద శ్రీవల్లభుడు, పురుహూతిగా అమ్మవారు, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, బషీర్ బీబీ దర్గా, ఇలాంటి ఇన్ని గుడులతో, ఇన్ని మతాలతో ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం. ఇది ప్రపంచానికి తెలియజేస్తాం, దేశం మొత్తానికి తెలియజేస్తాం. ఇది ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికి వచ్చి వారి దేవుళ్ళు సందర్శనార్థం టూరిజంను డెవలప్ చేస్తాం. భక్తి వ్యవసాయాన్ని రెండు ఇష్టపడే నాకు ప్రతిరూపం పిఠాపురం. ఉప్పాడలో ఇంతమంది మహిళలు పైనుంచి చూస్తూ ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. సరదాగా ఒక సాయంత్రం వెళ్దామంటే ఇంత పెద్ద సముద్ర తీరం పెట్టుకొని ఒక బీచ్ లేదు, మనకి నడిచే ఇది లేదు. సాయంత్రాల పూట మన కుటుంబాలు తెలుగుని ఒక మెరీనా బీచ్ లాగా లేదు. నేను మన కూటమి అభ్యర్థిగా వర్మ గారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి మద్దతుతోటి మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలుసు. నేను కోరుకునే నాకు చిన్న మెజారిటీ సరిపోదు, బలమైన మెజారిటీ కావాలి నాకు. మీరు ఇవ్వండి నాకు బలమైన మెజారిటీ. నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా, ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం. దీనిని ఒక మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది వాహ్ అనుకుందాం. పిఠాపురంని మోడల్ టౌన్గా చేద్దాం, స్పిరిచువల్ డెస్టినేషన్గా చేద్దాం. అంటే ఇన్ని రకాల విభిన్నమైన కులాలు మతాలు కలిసి ఒక ఆస్పిరేషనల్ సొసైటీ. ఏం గొప్పగా ఉంది నిజంగా. భారతదేశం తాలూకు కలయిక ఇంత అద్భుతంగా ఉంటుందా? భారతదేశం తాలూకు అన్ని కులాలు మతాలు ఇంతమంది కలిస్తే ఇంత అద్భుతమైన ఉంటుందా అనేది మీకు తెలియజేస్తాను. అది చేసి చూపిస్తాం మీకు. మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలను చేసుకునే వ్యవస్థ. 10,000 ఎకరాలు, 1 కాదు 2 కాదు, గుర్తుపెట్టుకోండి, 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు దారాదత్తం చేశాం. మన సంపదది, రైతాంగం సంపదది. ఎంతమంది రైతులు ఏడుపులు నేను చూసిన వాడిని, ముఖ్యంగా కాకినాడ SEZ సంబంధించి స్టోన్ త్రో ప్రైజ్ అలా ఇసిరేసే 1,00,000, 2,00,000, 5,00,000కి అమ్మేసుకున్నారు. అలాంటి SEZలో మన యువతకు కావాల్సింది, మన బిడ్డలకు కావాల్సిన ఉద్యోగం చేసుకునే వ్యవస్థలు, పరిశ్రమలు ఇక్కడే తీసుకొద్దాం. ముఖ్యంగా SEZ రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను, నేను సోషలిస్ట్ని. నేను వకీల్ సాబ్లో అది నా సినిమా నా పాత్ర కదా, నిజం. అదేదో సినిమా కోసం చేయలే, నా జీవితాన్ని సినిమాలో చూపించారు, అంతే తేడాదని. అలాంటి మీకు మాటిస్తున్నా, SEZ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాం.
రైతాంగానికి చెప్తున్నా, అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు. అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను. మీ గళం అవుతాను, మీ గొంతుకు అవుతాను, మీ ఆత్మను అవుతాను. నేను ఒక చేనేత కార్మికుడు మగ్గం నేసి నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరి బాధకి నేను అండనవుతాను, భుజం కాస్తాను వాళ్ళందరికీ. మొన్న పిఠాపురంలో పోయినసారి నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలామందిని కలిశాను. ముఖ్యంగా వ్యవసాయ కూలీల్ని, చేతి వృత్తుల వారిని, విద్యార్థుల్ని, వ్యవసాయదారుల్ని, మహిళల్ని, పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, వెనుకబడిన దళిత కులాలకు చెందిన వాళ్ళని, వెనుకబడిన వర్గాలకి వారిని, సెట్టిబల్జి కులాలు కావచ్చు, యాదవ కులాలు కావచ్చు, మనకి గౌర కులస్తులు కావచ్చు, అనేక భిన్నమైన బీసీ కులాలు, మనకి ఎవ్వరు కూర్చున్నా కానీ వారికి ఒకటే మాటిస్తున్నాం, మీ సమస్యల పరిష్కారానికి నేను, మీ చేతిలో ఆయుధం మేము. మీకు ఒకటే, మీరు ఇప్పుడు దాకా సమిష్టిగా కొంతమంది నాయకులు కలిసి పనిచేస్తే పిఠాపురం అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం. వర్మ గారు 22 దశాబ్దాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. నేను దశాబ్దం నుంచి పనిచేస్తూ ఉన్నా. కాకపోతే నేను ఎప్పుడు నియోజకవర్గం దృష్టిలో ఆలోచించలేదు. నేను ఆలోచించింది, అరే నా ప్రజలు ఏమైపోతారు, నా బిడ్డలు ఏమైపోతారు, నా అన్నదమ్ములు ఏమైపోతారు, నా అక్క చెల్లెళ్ళు ఏమైపోతారు, మాడపడుచులు ఏమైపోతారు, అలా ఆలోచించి నేను చేశాను. దాంట్లో అకారణంగా అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడిని, మనకు విభేదాలు ఉంటాయి పాలిటిక్స్లో, పబ్లిక్ పాలసీ పరంగా ఈ పని ఎందుకు చేయలేదు, విభేదాలు ఉండొచ్చు, కానీ మనం కక్ష సాధింపులు చేయను. అలాంటి కక్ష సాధింపులతో చంద్రబాబు గారిని జైల్లో పెడితే నేను చాలా ఆలోచించాను. మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుంతారంటే, అరే తాటాకు చెప్పులకి పవన్ కళ్యాణ్ బెదరుడు, జనసేన బెదరు. మొన్న ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను, మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడు, మీరు పార్టీ నమ్మేశారు, ఇది అంటే చెప్పా. జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయా? నువ్వు 30 పైగా కేసులు పెట్టుకొని, నాకు 5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను. 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో ఉంది. అతను అడుగుతాడు నన్ను, సొంత చెల్లికే గౌరవం ఇవ్వనేవాడు, సొంత చెల్లెళ్ళనే వారి పాపం, వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు. మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. 30,000 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అది మీకు తెలియకపోవచ్చు, ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు, మనకు కాదని అనుకోకండి. అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అంటే మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దని అనుకోకండి, ఆయనకి జరిగిందని మీరు అనుకోకండి. అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది, సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిలా గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు. అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 10,000 రూపాయలకి ఈ రోజున డబ్బులు ఎక్కువైపోయినాయి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఇచ్చారు. మన డబ్బుల్ని మనమే దోపిడీ చేసి, మీరు చెప్పండి, సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా, సముద్ర తీరం ఎవరిది? సముద్ర తీరం ఎవరిది? మన మత్స్యకారులు వేటాడు, వాళ్ళకి హక్కు లేదా దాని మీద? మరి అలాంటి సముద్ర తీరంలో వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది. సముద్ర తీరం ప్రభుత్వానిది అంటే సరిపోదు. ప్రభుత్వం అంటే ఎవరు? మనుషులే కదా మనలాగా. ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయా ప్రత్యేకించి? లేదంటే ఏదైనా రోబోట్? అది మనలాంటి మనుషుల సమూహం. మనందరం శక్తి ధారపోసి ఒక 10 మందిని కూర్చోబెట్టాం. ఆ 10 మంది కూర్చోబెట్టారే మా బాగోగులు చూడు తండ్రి అని చెప్పాం. ప్రభుత్వం చెప్తుంది
వ్యవస్థలు చెప్తారని. వ్యవస్థ అంటే ఎవడు? మేము ఏర్పరచుకున్న వ్యవస్థ, మేము మీకు హక్కు ఇచ్చాం. మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి, మిత్రమా నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు, ఈరోజు తగలేసావు మమ్మల్ని. ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్. అది మీరు మర్చిపోకండి. 10,000 రూపాయలు ఇస్తాడు. ఎవరు దోచేసిన సొమ్ము అది? ఎవరు దోచారు? అది వాడు సొంత డబ్బు కాదే, సొంత డబ్బు కాదే. వాళ్ళ నాన్నగారు పార్టీ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి కష్టాలకు కూడా, వాళ్ళకి ఇల్లు నడుపుకోవడానికి కూడా కష్టాలు ఉండే. ఈరోజు డబ్బులు వచ్చేసి నేను కాదంటలా, కానీ ఆ డబ్బులు మనవే కదా. ఈరోజు జగన్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు అని చెప్తారు, కానీ ఆ డబ్బంతా మనలాంటి వాళ్ళందరం కూర్చొని మనందరం అమాయకుల్లాగా ఎర్రి గుర్రెలా అయిపోయాం మనందరం. అందుకని మీరు చాలా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలి. జగన్ మాట్లాడితే ఏం మాట్లాడాను? నేను మాట్లాడింది మత్స్యకారుల గురించి మాట్లాడాను, నేను మాట్లాడితే రైతాంగం గురించి మాట్లాడాను, నేను మాట్లాడితే చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని చెప్పాను. నేను యాక్టర్గా ఉండి మీరు ఆలోచించండి, నేను ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఉండొచ్చు. నేను కొన్ని కోట్ల డబ్బులు వచ్చిండేది కదా, ఎందుకు చేయలా? అరే పవన్ కళ్యాణ్ అనేవాడు గొంతు తిప్పితే ప్రజలకి మేలు జరగాలి, ప్రజల కష్టాలకి అది భుజం గాయాలి. ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చానని కాదు, ఇది నా సోషలిస్ట్ లక్షణం, ఇది నా సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇది. అందుకే నేను ఎప్పుడు కూడా కూర్చోబెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలే, కానీ అలాంటిది బ్రాండ్ అంబాసిడర్గా చేనేత వారికి ఒప్పుకున్నా. అలాంటి మీ కష్టాలకి ప్రతినిధిని. మీరు అసెంబ్లీలో ఇప్పుడు దాకా తిట్లు తిట్టేవాళ్ళు చూశారు, బూతులు తిట్టేవాళ్ళని చూశారు, కానీ ఫస్ట్ టైము ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను.